పూజకి లేట్ అవుతుందని చెప్పి మీ అమ్మని తోలుకొని రాబోలి మళ్ళా వరుతుంది. చెప్పింది అత్త అన్నదమ్మ. ఇప్పటిదాకా రాదా? 11 అవుతుంది. ఇప్పటిదాకా పూజ చేయకుండా ఉంటారా? మధ్యాహ్నం అవుతుంది, ఇంకా రాదు మీ అమ్మ. అత్త తీయ నువ్వైతే సగబెట్టి పనంతా. అమ్మ ప్రసాదాలు అవన్నీ చేసిందా? చేసినాం. అక్క ప్రసాదాలు తీసుకుంటా. సరే అమ్మ నేను పోయేస్తా. ఇప్పుడు వస్తున్నావు అత్తమ్మ? పూజ అంతా అయిపోయినాక వస్తున్నావు. అప్పటి నుంచి ఏం చేసినావు రాకుండా? పొలం కాడికి పోయొచ్చిన, అందుకే లేట్ అయింది. నీ పెద్ద కొడుకు ఇంటికి అయితే తొందర ఉరుకుతావు, ఇది రానీకి పెద్ద ఇది చేస్తావు, ప్రియాంక చెప్తావు. ఇప్పుడు మళ్ళీ పెద్ద కొడుకు అది దాన్ని మళ్ళీ మురుతావే. నేను పొలం కాడికి పోయొచ్చిన అని చెప్పి అర్థమవుతలేదా నీకు? సరే కానీ అది ఇడిచిపెట్టి నా ముచ్చట కానీ పిలిచినవా పిడలేవా మీ ఆరాల్ని మీ బావని? పిలిచినాం నిన్న సాయంత్రం పోయి. మీ చిన్న కొడుకు నేను ఇద్దరం పోయి పిలిచి వచ్చినాం, కానీ ఇంకా రాలేరాలో. ఎట్లా పిలిచినవే? మంచిగా పిలిచినావా మళ్ళా అది దొరుకుంటా పిలిచినావా? మంచిగానే పిలిచినారు అమ్మని. తల్లి పూజ ఉన్నది, మళ్ళీ పని చేయాలా, మళ్ళీ అందరు వాళ్ళు ఇంట్లో వండుకోకూడదు అని కూడా చెప్పిన. ఏమో ఎట్లా చెప్పినావో ఏమో నువ్వు. మంచిగా చెప్పిన. ఇక వాళ్ళు ఇష్టం అత్తరా రారా అనేది. నేనైతే ఎప్పుడు మంచిగా చెప్పిన. అమ్మ మంచిగా చెప్పొచ్చినవి, మంచిగా చెప్పింది నిష కూడా. ఇక వాళ్ళు అత్తరు రారు మరి అన్ని మనసులో పెట్టుకొని అందరూ కూర్చోండి మరి. ఇక తిందరు. అత్తమ్మ వడ్డిస్తావు నువ్వు? నేను పొలం కాడికి వేసినా కానీ తిన్నే పొద్దుగల నుంచి. ఆకలి అవుతుంది, నేను తింటా. ఊరన్నా అడ్డీ ఇక మీ ఊళ్ళని.